అలాగే వ్యాపారులు ఏం చేస్తారు, వ్యాపారులతో ఏమవుతుంది అని పార్టీ క్యాడర్ ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కావాల్సింది నాలెడ్జ్, అనుభవం, నడిపించే వాళ్ళు ఉండాలి అనేది బలంగా తీసుకువెళ్ళడానికి బండారు నరసింహారావు గారు లాంటి వాళ్ళని గ్రీన్ కో సంస్థని తీసుకొచ్చి ఒక రకంగా జనసేనకి సపోర్ట్ ఇచ్చినట్టుగానే చెప్పాలి. భారతదేశంలోని అతిపెద్ద సంస్థ ఈరోజు జనసేనతో ఉందన్నట్టుగా చూడాలి. అంటే ఈ విషయంలో నేను స్ట్రైట్గా అయితే ఒక మాట చెబుతాను, ఇది రాష్ట్రానికి బలం కాదు. ఈ విషయంలో ఒక రాజ్యసభ ఇంత పెద్ద సంస్థకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడము అంటే ఇది రాష్ట్రానికి మాత్రమే కాదు, ఒక రకంగా దేశంలోనే ఒక కీ రోల్ లాంటి ప్లేస్ అవుతుందన్నమాట. ఆ ప్లేస్ గ్రీన్ కో ద్వారా, జనసేన ద్వారా గ్రీన్ కో కంపెనీ నుంచి వెళ్ళిన ఒక సౌమ్యుడిగా ఉన్న, ఎలాంటి ఎలిగేషన్స్, ఎలాంటి వివాద రహితుడిగా ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా ఈయన పెద్ద ఎసెట్ అవుతారు జనసేనకి. అలాగే మూడో వ్యక్తిగా ఇక్కడ ఏవి రత్నం గారిని ఎవరు ఊహించినట్టుగా ఒక్కసారిగా పార్టీ లోపల నుంచి ఎవరిని తీసుకోవాలి అంటే ఏవి రత్నం గారి పేరు వస్తుందా అనేది చూడాలి. సో మొత్తంగా ఇక్కడ ఒక్క సీటు కోసం ముగ్గురు మధ్య నడుస్తుంటే ఇక్కడ దాదాపుగా 2 సీట్ల కోసం దాదాపుగా ఒక 10 మంది పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ మహానాడు సమావేశాల తర్వాత ఈ పేర్ల అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎవరిని వరిస్తుందో. వివాదాలు లేకుండా ఉన్న వాళ్ళని చూస్తుందా చూడాలి.